వెయిట్. ఒక సింపుల్ క్వశ్చన్ అండి. మీ చైల్డ్ ఎప్పుడైనా మీలాగా మాట్లాడుతున్నాడు అని అనిపించిందా? ఆర్ మీ టోన్‌ని, మీ రియాక్షన్స్‌ని కాపీ చేస్తున్నాడా అని అనిపించిందా? అదే పాయింట్ అండి. ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో దట్ ఈస్ 0-6 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మనం ఏం చేస్తామో మన చైల్డ్ కూడా అదే అబ్జర్వ్ చేస్తారు. హలో ఎవ్రీవన్, నా పేరు రంజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ విత్ రంజని. ఈరోజు మనం ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఇంకా చిన్నపిల్లోడు, ఇంకా ఏమీ అర్థం కాదు, ఇంకా ఏమీ తెలీదు. కానీ 0-6 ఇయర్స్ ఏజ్లో అండి, పిల్లల బ్రెయిన్ ఒక స్పాంజ్లా ఉంటుంది. అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏడ్చారనుకోండి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. మీరు నవ్వుతే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ ముందు మనం ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు టాయ్స్ బదులుగా ఫోన్ అడగడం స్టార్ట్ చేస్తారు. ట్రాఫిక్లో మనం ఇంపేషెంట్గా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ నార్మల్ అని అనుకుంటారు. మనం షౌట్ చేసామనుకోండి, వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం కామ్గా, సైలెంట్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కామ్నెస్ స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ హెల్తీ ఫుడ్ పెట్టడం కాదండి. వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి. వాళ్ళ మాటలు అటెంటివ్గా వినాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడుతా పడిపోయాడు అనుకోండి, పడిపోయిన తర్వాత ఏడుస్తా మన దగ్గరకు వచ్చేవారు. వస్తే అమ్మ పడిపోయాను, దెబ్బ తగిలింది, ఏడుస్తా చెప్తారన్నమాట. అప్పుడు మనం ఏమంటాం? చెప్పాను కదా పరిగెట్టొద్దు అని. అయ్యో పడిపోయావా, సరేలే ఏం కాదులే అని, లేకపోతే డైవర్ట్ చేస్తాం. అంతే కదా. అప్పుడు పాపం మా పిల్లోడు అనుకుంటాడు, అదేంటి ఏం కాదు అంటుంది అమ్మ, నాకు దెబ్బ తగిలింది, నేను హర్ట్ అయ్యాను, నాకు నొప్పి వస్తుంది, అమ్మ ఏంటి ఏం కాలేదు అని చెప్తుంది, ఏం అవ్వలేదు అని చెప్తుంది అని అనుకుంటారు పిల్లలు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏడుస్తా వచ్చినప్పుడు, అయ్యో దెబ్బ తగిలిందా, అమ్మకి తెలుసు నీకు దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది అని. పద, అమ్మ ఆయింట్మెంట్ రాస్తుంది. ఇలా కొంచెం వాళ్ళతో మాట్లాడామనుకోండి, వాళ్ళు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతారు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే పెద్ద వర్డ్ అనిపించవచ్చండి, కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తే, స్మాల్ థింగ్స్లో వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. సో పేరెంట్స్గా మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదండి. మనకి కోపం వస్తుంది, మిస్టేక్ చేస్తాం, అది నార్మల్. బట్ అవేర్నెస్ ఉంటే సరిపోతుందండి. బికాజ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇయర్స్లో జరిగే స్మాల్ మూమెంట్స్ ఫ్యూచర్లో ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఈ వీడియోలో మీకు నా లైఫ్లో కూడా ఇలా జరిగింది అని అనిపిస్తే కనుక కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ పేరెంటింగ్ అండ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ గురించి మనం ఇంకా మాట్లాడాలి అనిపిస్తే కనుక ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.